సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 19వ తారీఖు లగాయతు జూలై 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారము, మిథున రాశి యందు బుధుడు తన యొక్క వక్ర త్యాగము చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వక్రగతిలో ఉన్న బుధునికి ఆ వక్రము పోతూ ఉన్నది. అలాగే కర్కాటక రాశి యందు రవిగురుల యొక్క సంచారము, సింహమందు శుక్రకేతువులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు ఉండగా, చంద్రుడు ఈ వారంలో సింహము, కన్య, తుల, వృశ్చిక రాశుల యందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలను కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రవి యొక్క బలం తగ్గడం, అర్ధాష్టమ రవి తన యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఏలినాటి శని రూపంలోనూ, అలాగే అర్ధాష్టమ శని రూపంలోనూ, అర్ధాష్టమ రవి యొక్క రూపంలోనూ, అలాగే కుజుని యొక్క స్థితిగతుల రూపేణ మేషరాశి వారికి ఎక్కువగా కుటుంబపరమైనటువంటి విషయాలపై ఈ వారం ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ గ్రహస్థితి తాలూకు ప్రభావం అంటే ఇంట్లో ఉండేటువంటి మానసిక స్థితిగతులు, అంటే కుటుంబ సభ్యుల యొక్క వాతావరణము, లేదా కుటుంబ సభ్యులతోటి సఖ్యత, అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి, తల్లిదండ్రులతోటి, లేదా జీవిత భాగస్వామి సంతానంతో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువ ప్రభావితం అవుతూ ఉంటాయి. అందరూ కూడా గందరగోళంగా ఏదో ఒక వాగ్వివాదాలకు లోనవుతూ ఉంటారు. చీటికి మాటికి తగువులు అవుతూ ఉండడం, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి అతి రహస్యం బట్టబయలవుతూ ఉండడం, అంటే ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కుటుంబం యొక్క పరువు, పేరు, ప్రఖ్యాతులు ఇటువంటి వాటి మీద ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని చూపించడాన్ని ఈ వారంలో గమనించవచ్చును. అలా కుటుంబపరమైనటువంటి అశాంతి కొంత ఈ వారంలో ఉన్న ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఉద్యోగపరంగా చాలా శ్రమ పడతారు, కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అది కూడా దక్కుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో కన్నా బయట ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులు, లేదా బంధువులు, లేదా మిత్రులు, ఆత్మీయులు ఇటువంటి వారితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంత సంచారం చేస్తారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారు. ఖర్చులు ఈ వారం కూడా కొంత అధికంగానే కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారంలో ఏదైనా ఒక మంచి పని చేయాలి అనేటువంటి దృక్పథం వస్తుంది. అలాగే ఎరుపు రంగు వర్ణము, అంటే ఎరుపు రంగు కనిపించిన చోటల్లా ఇబ్బంది వస్తూ ఉంటుంది. నలుపు, నీలాలకి కొంత దూరంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, అర్ధాష్టమ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.